నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా రేపు జూన్ 4వ తారీఖున ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం చేయలేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న పేరుతో వైసీపీ వెన్నుపోటు దినంగా నిర్వహించాలి, నిరసన ప్రదర్శనలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని పిలిపించింది. దానికి పోటీగా జనసేన పార్టీ సంక్రాంతి దీపావళి కలిపి జరుపుకోవాలి, పీడ విరగడైనందుకు అని చెప్పి మరొక కాల్ ఇచ్చారు. దీని మీద పెద్ద ఎత్తున డిజిటల్ క్యాంపెయిన్ చేయాలని చెప్పి జనసేన నాయకులు కేడర్ మొత్తానికి కూడా సందేశం ఇచ్చారు. అయితే నిజంగా సంవత్సరం పాలన మీద వెన్నుపోటు దినమో లేకపోతే సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా? రాష్ట్రంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నాయి? ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చని చెప్పడం. చర్చలో మనతో పాటు సుధాకర్ రెడ్డి గారు టీడీపీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే బాబురావు గారు సిపిఎం పార్టీ నాయకులు, అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో కాకుమాన్ రాజశేఖర్ గారు వైసీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సుధాకర్ రెడ్డి గారు నమస్కారం. సుధాకర్ రెడ్డి గారు, ప్రధానంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక కార్యక్రమం తీసుకుంది, వెన్నుపోటు దినం. వాళ్ళ ప్రతిపక్షం సరే, వాళ్ళ ప్రతిపక్ష పాత్ర ఎలా ఉందని దాన్ని పక్కకు పెడితే వాళ్ళు ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఈ సంవత్సర కాలంగా అధికార పక్షం కూడా ప్రతి సందర్భంలో గత ప్రభుత్వ వైఫల్యాల్ని, గత ప్రభుత్వ అరాచకాన్నే చెప్పుకుంటూ దాని మాటున ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఒక విమర్శ అయితే ఉంది. హామీలు మొత్తానికి చాలా చోట్ల ఇంకా మొదలు కాలేదు, లేదంటే పూర్తి కాలేదన్న విమర్శ ఉంది. బట్ వాళ్ళ విద్రోహ దినం, వెన్నుపోటు దినానికి వ్యతిరేకంగా ఇచ్చిన పిలుపు జనసేన మాత్రమే ఇచ్చినట్టుగా కనపడుతుంది. సంబరాలు చేసుకునే అంశం ఎందుకని ఇది కూటమి నిర్ణయంగా లేదు, జనసేన విడిగా తీసుకోవటం అనుకున్న కారణాలు ఏంటి? ఏం లేదండి, కూటమిలో ఎవరు తీసుకున్న ఒకటే పార్టీలు. సరే, ఇక్కడ కూటమి ప్రభుత్వం, అవును, పార్టీలు వేరండి. ఇది ఒక చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. పార్టీలు తమ కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు మేము మొన్న మహానాడు చేసుకున్నాము. మహానాడు మిగతా పార్టీలకు సంబంధం లేదు, అంటే అందరం కూడా సంతోషపడుతున్నాం. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రేపు, అంటే అప్పుడు ఎన్నికల డిక్లేర్ అయిన రోజుని వెన్నుపోటు దినంగా ఏదో అంటున్నారు. నిజానికి వెన్ను తట్టి నిలబెట్టామండి. వెన్ను తట్టిన దినం ఇది. అందుకనే జనసేన వాళ్ళు పండుగ చేసుకుంటున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఏడాదిలో 10% కూడా హామీలు నెరవేర్చలేదు. అందరికీ తెలుసు. ఆయన నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తాన లేదు, డిఎస్సి లేదు, మద్యపాన నిషేధం అన్నాడు, ఏది జరగలేదు. కొన్ని చేశాడు. అందుకే ఆయనకి ఆ పరిస్థితి వచ్చింది. 11 సీట్లకు పరిమితం అయ్యారు. సరే, ఈ ఏడాది పాలనలో కూటమి వస్తానే మామూలు పింఛన్ 4,000 పెంచుతామన్నారు. వెంటనే పెంచి వృద్ధులకు ఇస్తున్నామా లేదా? దీనికోసం ఏడాదికి 2,720 కోట్లు ఖర్చు పెడుతున్నాం. పింఛన్ వెంటనే ఇచ్చాం. అలాగే డిఎస్సి 16,347 పోస్టులు, టీచర్ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ మీద సంతకం పెట్టారు. పని జరుగుతుంది. మనం దీపం కింద 3 సిలిండర్లు ఇస్తున్నామా లేదా అండి? ఇప్పటి వరకు దీనికి ఏడాదికి 2,684 కోట్లు ఖర్చు అవుతుంది. 1,200 కోట్లు ఖర్చు పెట్టి 20,000 కిలోమీటర్ల రోడ్లను గుంతలు పూడ్చాం, బాగు చేశాం. నిజంగా పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ రోడ్ల మీద చాలా శ్రద్ధ చూపారండి. ఎవరు అలాగే 203 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. 21 దేవాలయాల్లో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని. నేనంటుంది ఏం లేదు సార్, కాదు సుధాకర్ రెడ్డి గారు, నా పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఈ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ప్రకటించింది. దానికి వ్యతిరేకంగా, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా కూటమి మొత్తం కలిసి కదలాలి కదా, ఎందుకు జనసేన ఒక్కటే విడిగా కాలు ఇచ్చింది అన్నది ఒక ప్రశ్న. సరే, మీ ప్రభుత్వం కొన్ని పనులు చేశారు, సరే కొన్ని చేశారో చేయలేదో అనుకుందాం. బట్ ఈ ఉమ్మడి నిరసన, వాళ్ళు వ్యక్తం చేస్తున్న నిరసనకి వ్యతిరేకంగా కలిసికట్టుగా ఎందుకు కార్యక్రమం డిజైన్ చేయలేదు? అంటే ప్రభుత్వానికి మద్దతుగా జనసేన ఒక్కటి ఎందుకు కార్యక్రమం తీసుకుంది అన్నది నా పాయింట్. నిజానికి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12వ తేదీకి పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు చంద్రబాబు నాయుడు గారు జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అందుకనే విద్యార్థులకి కూడా
జూన్ 12న 15,000 చొప్పున ఇస్తున్నారండి తల్లికి వందనం కార్యక్రమం కింద పని. ఓకే. అందుకని చిన్న అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చు రెండు, ఏ పార్టీ ఆ పార్టీ పనిచేయాలనే విధానంలో. ఓకే ఓకే. మా నాదెళ్ల మనోహర్ గారు నిన్న ప్రకటించారు, మేమంతా చూసాము. ఓకే ఓకే. ఇక్కడ అంటే చిన్నది వాళ్ళు మేము వ్యతిరేకము లేదు దూరము లేదే వ్యతిరేకం అట్లా కలిసికట్టుగా అంటే యూజువల్గా కలిసికట్టుగా పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వంలో అందులో మీకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన గలవిప్పుతున్నప్పుడు ఉమ్మడిగా ఎందుకు స్పందించలేదన్నదే నా ప్రశ్న. సరేనో మీరు ఎవరి కార్యక్రమాలు వాళ్ళు అన్నారు. బాబురావు గారు, ఈ మొట్టమొదటిసారి ఈ సంవత్సరంలో ఏం జరిగింది ఏం జరగలేదు అనేది మనం సెకండ్ రౌండ్లో మాట్లాడదాం. బట్ ఇప్పుడు ఆయన వెన్నుపోటు దినం అంటానికి కానీ లేదు ఈ సంవత్సరంగా ప్రతి సందర్భంలో వైఎస్ఆర్సీపీని ఒక బూచిగా చూపించి హామీలు అమలు చేయలేదన్న విమర్శ కొంత ఉన్నది. ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. వైఎస్ఆర్ పార్టీని వీళ్ళు బూచిగా చూపించాల్సిన అవసరం లేదు. ఓకే. వైఎస్ఆర్ పార్టీని ప్రజలే ఓకే ఆ పాలన యొక్క విషయాన్ని గమనించి లోపాలను గమనించి ఓడించారు. అవును. కాబట్టి తెలుగుదేశము జనసేన బీజేపీ వాళ్ళు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అవును. జనమే ఈ పార్టీలకు చెప్పారు. అవును. కానీ బాధాకరం ఏంటంటే అత్యధిక భాగం వాళ్ళ విధానాల బాటలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. ఓకే. అది దీంట్లో ఉన్నటువంటి సమస్య. ఓకే. ఏ విషయంలో అయితే అక్కడ ఉన్న గత ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించారో దాన్ని వీళ్ళు కొనసాగిస్తా ఉన్నారు. అదే రకమైనటువంటి విధానాలు, కొన్నిట్లో తేడాలు ఉండొచ్చు. ఓకే. అది అందుకే ప్రజలు ఈ సంవత్సర పాలనలో వాళ్ళు ఆశించిన మేరకు ఇక్కడ హామీలు అమలు జరగలేదు, అభివృద్ధి జరగలేదు, సంక్షేమం జరగలేదు అనేటువంటిది స్థూలంగా ప్రజల అభిప్రాయం. ఓకే. అలాగే నేను చెప్పదలుచుకుంది గత ప్రభుత్వ బాటలోనే ఈ ప్రభుత్వం కూడా ప్రయాణం చేస్తుండటానికి గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి ఏ రకమైన ఒత్తిడి తీసుకురాలేదు, కేంద్రానికి లొంగిపోయిందని తెలుగుదేశం చెప్పింది రోజున. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు లొంగిపోయారు, వీళ్ళు భజన చేస్తున్నారు. దీనికి రాష్ట్రానికి జరిగినటువంటి ఎక్కడ మీరు వాళ్ళు చేయలేకపోయింది మేము సాధిస్తున్నాం, కేంద్రంతో ఒత్తిడి తెస్తున్నాం, అది లేదు. ఇక రెండో విషయం, అభివృద్ధి విషయంలో మిగతా విషయాల్లో ఈరోజు చూస్తే అప్పుడు బాగా పెద్ద స్లోగన్ ఏంటంటే బాధుడే బాధుడు. అవును అవును. ఇప్పుడు ఏమైంది? బాధుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధుడు పోయి ఇప్పుడు ఉమ్మడి బాధుడు, కూటమి బాధుడు. మీరు విద్యుత్ ఛార్జీలు కరెంటు చూశారు, 5 ఏళ్లలో 32,000 కోట్లు పెంచారన్నారు. 9 నెలల్లో 15,485 కోట్ల రూపాయలు. ఇది ఎవరి దారిలో ప్రయాణం చేస్తున్నారు? ఏమంటే ఈ పాపం మాది కాదంటారు, పాపం మీ అందరిది అంటున్నారు జనం. గతం వైసీపీ, ఇప్పుడున్న టీడీపీ, జనసేన, బీజేపీ. అలాగే ఇంటి పన్నులు ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానం అని గతంలో కేంద్రం ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టారు. మేము రాగానే వాటిని సమీక్షిస్తామన్నారు. ప్రతి సంవత్సరం ఇంటి పన్ను 15% పెంచుకెళ్ళిపోతున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. ఇంకా బాధుడు ఆగింది ఎక్కడ? బాధుడులో వారి దారిలోనే మీరు ప్రయాణం చేస్తా ఉన్నారు. అలాగే అవినీతి, గత ప్రభుత్వం మీద ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉంది, ప్రజా ప్రతినిధులు గాని వారు గాని. ఇప్పుడు కేంద్రీకృతమైన అవినీతి, వికేంద్రీకరణ అవినీతి, ప్రజా ప్రతినిధులు పోని ప్రతిపక్షాలు విమర్శలు పక్కన పెడదాం, ఆఖరికి కూటమి పార్టీలు కొద్దిగా అనుకూలంగా మాకు వ్యతిరేకం కావు అన్నటువంటి మీడియాలో రోజు చూడండి. అదే పద్ధతిలో అవినీతి వార్తలు ఒక్కొక్క చోట బహిరంగ పడి, మీకు తెలుసు బూడిద గురించి ఆదినారాయణ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు రోడ్డు మీద పడే, మీరు మద్యం షాపుల్లో ఇసుకలో ఏలు పెట్టొద్దని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేశారు, కూటమి ఎమ్మెల్యేలు. ఇది ఏం తెలియజేస్తుంది? అలాగే కొన్ని సందర్భాలలో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతా ఉంది. ఎలా అంటే అదానీతో చెకీ ద్వారా, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 7,000 మెగావాట్ల ఒప్పందాన్ని చేసుకున్నారు. అది 1,750 కోట్ల రూపాయలు. ఇందులో అవినీతి చేతులు మారిందని అమెరికా ప్రభుత్వం, అమెరికా కోర్టులు ప్రభుత్వమే
ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అవును. లడ్డూలాగా దొరికారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పటికీ దాని మీద కేసు నమోదు చేయలే. విచారణ మొదలేగాల కేసు ఆ ఒప్పందాన్ని అమలు ఇంకా కొనసాగిస్తున్నారు. ఓకే. రద్దు చేయడం కుదరదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఓకే. ఓకే. మీరు రోజువారీ కింద చిన్న చిన్న అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఓకే. 1,20,000 కోట్ల రూపాయలు ఈ ఒప్పందం వల్ల ప్రజల మీద భారం పడుతుందని ఓకే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్వేతపత్రంలో చెప్పారు. ఓకే. ఎందుకు రద్దు చేయట్లా? ఓకే. మీరు అదానీని కాపాడుతున్నారు, మోడీని కాపాడుతున్నారు, జగన్ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా కాపాడుతా ఉన్నారు. రైట్ సార్, మళ్ళీ వస్తాను. అలాగే స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని విద్యుత్ లోకేష్ గారు పిలిపించారు. ఓకే. పగలగొట్టమన్నటువంటి కూటమి నేతలు ఇవాళ బిగించమని ఆదేశాలు ఇస్తున్నారు. ఇదెవరిది? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అలాగే అదానీ కంపెనీది. ఇళ్లకి కూడా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు, బాగున్న మీటర్లు పీకేసి. ఇది ప్రమాదకరమని చంద్రమోహన్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హైకోర్టులో కేసు వేశారు. అదానీ ఒప్పందం చెల్లదని పయ్యావుల కేశవ్ గారు హైకోర్టులో పిల్లేశారు. ఇంకా సాగుతున్నాయి అవి. మరి ఆ రోజు తప్పు అన్నది వాళ్ళ ఒప్పేలాగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందాలని ఆయన చేసిన విధానాలని మీరు కొనసాగిస్తున్నారు అనడానికి కావాలంటే నేను ఇందాక ఇంకా ఎన్నైనా ఉదాహరణలు మీకు కావాల్సిన చెప్పగలం. సగం మంది వైసీపీ వాళ్ళు టీడీపీలోనే ఉన్నారు. మంత్రులు అయ్యారు, కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు. అది అన్ని చోట్ల పార్టీలు తేడా లేదండి, అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవడం కామన్ అయిపోయింది. ఫిరాయింపులు. ఇప్పుడు మేయర్లు, చైర్మన్లు, జిల్లా పరిషత్లు వాళ్ళు ఏం చేశారు అదే పద్ధతిలో వీళ్ళు చేస్తున్నారు. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర. బాబురావు ఏ దారిలో ప్రయాణం చేస్తా ఉన్నారు? బాబురావు గారు మళ్ళీ తీసుకుంటారు మీ దగ్గర. ఒకసారి మనతో రామకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే అసెంబ్లీలో అటు కూటమి ఇటు వైసీపీ తప్ప, ఇప్పుడు గత టర్మ్ కూడా అదే పరిస్థితి. ప్రతిపక్షాలకి కాస్త జాతీయ స్థాయిలో ఆలోచన చేసే పార్టీలు లేదా కొంత డైవర్సిఫికేషన్ లేకుండా అటు వామపక్షాలకు కానీ కాంగ్రెస్కి కానీ ఎవరికి వాయిస్ లేదు. పార్టీలు ఎవరి రోజువారీ కార్యక్రమాల్లో వాళ్ళు మునిగిపోతున్నారు తప్ప నిజంగా ఇప్పుడు సాధారణంగా పెద్ద లిస్టు బాబురావు గారు చదివారు. ఈ గత ప్రభుత్వ లైన్లోని ఈ ప్రభుత్వం వెళ్తుందని, కానీ దాని మీద ఎక్కడా ప్రజల్లో చర్చ లేదు. అటు అధికార పక్షం, ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం హోదా లేకపోయినా 11 మంది ఎమ్మెల్యేలు, బలమైనటువంటి క్యాడర్ ఉన్న పార్టీ దాని మీద ఏం కార్యక్రమాలు చేయట్లా. మొక్కుబడిగా ఒక వెన్నుపోటు దినమని వాళ్ళ కార్యక్రమం తీసుకున్నారు. మీలాంటి పార్టీలుగా జాతీయ పార్టీలు అని చెప్పుకున్న రాష్ట్రంలో బలం లేని పరిస్థితి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? హామీల అమలు ఎలా ఉంది? ఇప్పుడు ఆయన చెప్పారు సెకీది పెద్ద ఇష్యూగా మనం అనుకున్నాం ఆ రోజు, దాని మీద ఎక్కడా చర్చ లేదు. సెకీ మధ్యలో ఒక దళారిగా ఉండి ఒప్పందం చేయించుకుంది అదానితో, ఇటు జగన్మోహన్ రెడ్డితో అని. దాని మీద ఈ ప్రభుత్వం టీడీపీ కూటమి చాలా బలంగా మాట్లాడారు ఎన్నికల ముందు. ఎన్నికలైన తర్వాత దాని మీద ఊసేలేదు. ఇలా అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెట్టి వాళ్ళు వెన్నుపోటు దినమని లేకపోతే వీళ్ళేమో సంబరాలని ఎలా అర్థం చేసుకోవాలి? సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్ సార్. ముందుగా ఇక్కడ మనం అనాలిసిస్ తీసుకుంటే గత 10 సంవత్సరాలుగా అంటే ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళు పరిపాలనలో ఉన్న 5 సంవత్సరాలు అద్భుతంగా జరిగిందని, లేదు ప్రతిపక్షమేమో ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతా ఉంది. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 14 to 19 ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే వైసీపీ విపరీతమైన ఛార్జ్ షీట్లు, రాష్ట్రం అప్పుల పాలైంది, సాధించలేకపోయారు, తేలేకపోయారు అని అంటే ఇక్కడ వరకే మాట్లాడటం సార్. అదే విధంగా 19 నుంచి 24 వరకు మళ్ళీ వీళ్ళు కూడా అదే పరిస్థితి, ఇక్కడ వరకే మాట్లాడటం. అయితే ఒకటి ఇద్దరు కూడా కామన్ గా మాట్లాడుతూ వచ్చింది ఏమంటే ఈ రాష్ట్రం అధోగతి పాలైంది, అప్పుల పాలైపోయింది, సస్టైన్ అనే పరిస్థితుల్లో ఉంది, ఇబ్బందులు పడతా ఉంది అనేది మనకి తేటతెల్లంగా క్లియర్ గా అర్థమవుతా ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే సంవత్సరం అయింది హామీలు ఇచ్చి, హామీలు సూపర్ 6 లో ఒకే ఒక్క హామీ నెరవేర్చారు, మిగతా హామీలు నెరవేర్చలేకను, నా దగ్గర డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, దివాళా తీస్తున్నాము అని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి, ఇంకో 14-15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి ఆ మాట మాట్లాడుతున్న తరుణంలో
ఈ రాష్ట్రం పూర్తిగా విభజించే నాటికి పూర్తిగా కేంద్రం యొక్క మద్దతు, కేంద్రం యొక్క అండదండలు అవసరమని ఒక చట్టాన్ని మనం చేసి ఇచ్చినప్పుడు ఇద్దరు ఎవరు కూడా కేంద్రాన్ని ఆ దిశగా ప్రశ్నించే పరిస్థితి కానీ, సాధించుకొచ్చే పరిస్థితి కానీ, తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు. మనం చూడండి, అమరావతి విషయానికి వచ్చేటప్పటికి మీకు అప్పుకు వెసులుబాటు కల్పిస్తున్నాం, అప్పులు తెచ్చుకోపోండి అంటేనే మనం విపరీతమైన భజన, మోడీ భజన. మనకు అప్పు తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు, అప్పుతో పప్పన్నం తిందాం, పర్వాణం తిందాం అని భజన చేసుకునే పరిస్థితుల్లోకి ఈ ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రంలో క్వశ్చన్ చేయకుండా తీసుకెళ్తున్న తరుణంలో, అదే విధంగా పోలవరం ఎత్తు విషయంలో కూడా గత ప్రభుత్వం రాజీ పడిందని వీళ్ళు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఎంత ఎత్తుకు కడుతున్నారు, R&R ప్యాకేజీ విషయం ఏమి, మొన్న మోడీ గారు వచ్చినప్పుడు కూడా దాని గురించి ఏమైనా చెప్పిస్తారా, ప్రజలకు ఒక భరోసా ఇప్పిస్తారా అంటే అదేది లేదు. అదే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా బుక్ డేట్ అడ్జస్ట్మెంట్ కోసం ఇచ్చిన డబ్బులే తప్ప 2,000 మంది వీళ్ళని ప్రైవేట్ కార్మికులను తీసేయడం కానీ, అదే విధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ ని అక్కడి నుంచి VRS తీసుకొని వెళ్ళిపోమంటమో, లేకపోతే ఆరోగ్య కారణాల దృష్ట్యా వాళ్ళని పక్కన పెట్టడమో, సో ఈ రకమైన కారణాలు చూపిస్తూ ఈ రాష్ట్రం యొక్క పురోగతి పూర్తిగా కుంటుపడుతున్న తరుణంలో రాష్ట్రంలో ఉన్న 2 ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేని ఒక అయోమయ స్థితిలో ఈ రాష్ట్రం ఉన్నప్పుడు ఇది ఎవరికి చెప్పాలి, ఎవరు చెప్పాలి అనేది ఒక ప్రశ్న. సరే, రెండో విషయానికి వచ్చేటప్పటికి మీరు స్టార్టింగ్ పాయింట్ ఏమంటే కూటమిలో అందరూ కలిసి ఫైట్ చేయట్లేదు అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ అపోజిషన్ పార్టీ వీళ్ళ పైన ఒక ఇది నినాదాన్ని ప్రకటించినప్పుడు కూటమిలో అందరూ అంటే అది మనం డే 1 నుంచి కూడా చూస్తా ఉన్నాం సార్. ఏది పవన్ కళ్యాణ్ గారు కొంచెం లీడ్ తీసుకొని అడ్వాంటేజ్ తీసుకుందాం అనే ప్రక్రియ మనకు డే 1 నుంచి కనపడతా ఉంటుంది. ఉదాహరణకి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి పైన చేసిన కామెంట్స్ కావచ్చు, నేను హోంమంత్రి అయి ఉంటే తాడ తీసేవాడిని, నా చేతిలో పోర్ట్ఫోలియో లేదని మాట్లాడటం, టీటీడీలో తొక్కిసలాట జరిగి చనిపోతే ఏమీ తప్పు లేదు, అంత అద్భుతంగా ఉంది అని టీడీపీ గాని ముఖ్యమంత్రి గాని చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చైర్మన్ క్షమాపణ చెప్పారు, డిమాండ్ చేసి చైర్మన్ తో క్షమాపణ చెప్పిస్తున్నాం కానీ. సో ఈ రకమైన ఒక కాంపిటేటివ్ వార్, ఎవరు ముందు అనే ఒక కాంపిటేటివ్ వార్ అయితే మనకు తెలియకుండా కూటమిలో నడుస్తా ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వం ఇవాళ ప్రకటించిన కార్యక్రమం అవతల ప్రతిపక్షం కూటమి ప్రభుత్వం పైన, తెలుగుదేశం పైన, చంద్రబాబు నాయుడు పైన కాదు, కూటమి ప్రభుత్వం పైన ప్రకటించినప్పుడు కూటమి నాయకులందరూ కూర్చొని దానికి ఏంటి అని ఒక కౌంటర్ ఇవ్వాల్సింది పోయి లీడ్ తీసుకొని జనసేన లీడ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న తరుణంలో డెఫినెట్ గా ఒక రేస్ అయితే ఈ ప్రభుత్వంలో జరుగుతా ఉంది. ఒకటి మళ్ళీ ఇంకొక విషయం కూడా ఏంటంటే, జరుగుతున్న అవినీతి కావచ్చు, జరుగుతున్న తప్పొప్పులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు నేను తెల్ల దుస్తులు ధరించాను, మల్లెపూలా ఉన్నా, నాకేం సంబంధం లేదు, ఏ తప్పు జరిగినా అది టీడీపీదే అని స్పష్టంగా ఆ బురదని టీడీపీకి రాసే ప్రయత్నం చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో చాలా కేటగారికల్ గా అతను సంబంధం లేనట్టుగా చూపించుకునే దానికి మీకు ఉదాహరణ కడపలో ఆశ్రమం కూలగొట్టినప్పుడు కూడా ఏది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ మన నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ బయటపడతారు సార్. సో ఇటువంటి తరుణంలో వాళ్ళ రేస్ ని బయట పెట్టుకునే ఒక కార్యక్రమం. ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రభుత్వాన్ని అనలైజ్ చేసినప్పుడు ఇంత మటుకు ఏ ఒక్క హామీని, ఆ 4,000 పెన్షన్ అనే హామీని కూడా ఆ బడ్జెట్ అడ్జస్ట్మెంట్ కోసం కొన్ని లక్షల పెన్షన్లు తీసేసి వీళ్ళకి 1000 పెంచారు. అంటే వీళ్ళకి 1000 పెంచాలంటే ఎన్ని పెన్షన్లు తీసేస్తే ఈ 1000 పెంచొచ్చు అనేది లెక్క చూసి ఆ పెన్షన్లు తొలగించి వీళ్ళకి 1000 పెంచారు తప్ప, అదర్వైజ్ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసింది ఏంటంటే, నెలకొకసారి ఏదో ఇంట్లో కాఫీ టీ పెట్టడమో, ఇంకొక ఇంట్లో ఇంకొక నెలలో గేదెల కుడితి కలపడమో, ఇంకొక చోట ఇంకొక నెలలో వెళ్ళి సిమెంట్ కంకర్ తట్ర నెత్తికెత్తుకోవడమో తప్ప అమరావతికి సంబంధించి మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఆ రైతుల్లో ఒక ఆందోళన, అదనంగా 44,000 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, ఇంకో 44,000 ఎకరాలు తీసుకోవాలి, ఇప్పుడు వరకు తీసుకున్న ల్యాండ్ తాకట్టు పెడితే వచ్చిన అప్పు అదనంగా అప్పు రావాలంటే కొత్త ల్యాండ్ క్రియేట్ చేయాలి. సో ఇటువంటి తరుణంలో ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు అయితే మాత్రం వాళ్ళు ఇచ్చిన ఏ హామీని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారనేది వాళ్ళ ప్రజల్లో జరుగుతున్న చర్చ. సుధాకర్ రెడ్డి గారు, మీరు విన్నారు ఇప్పుడు బాబురావు గారు కానీ లేకపోతే రామకృష్ణ గారు కానీ చాలా సోదాహరణంగా లిస్టు చదివారు. ఒక్క పెన్షన్లు తప్ప, అది కూడా సరే తొలగించారా ఆ సమాచారం నా దగ్గర లేదు కానీ కొంతమందివి, అది తప్ప ఏ ఒక్క ప్రధానమైన హామీ పూర్తిగా అమలు కావట్లేదు అన్నది ఒకటైతే, 2 అమరావతికి అప్పిచ్చినా గొప్పే, పోలవరం ఇంకా RRR ఇప్పుడు దాకా స్పష్టత లేదు, దానికి అదనంగా ఇప్పుడు
మళ్ళీ ఒక 80,000 కోట్లు 1,00,000 కోట్లతో బసక చర్యలు అని చెప్పి ఎంతవరకు సాధ్యమో అదొక చర్చ నడుస్తూ ఉంది. ఏ విధంగా కూడా కేంద్రం నుంచి అప్పులు తప్పితే సహాయం రాలేదన్నది ఒక అంశం అయితే, అవినీతి గురించి చెప్పారు స్పష్టంగా. డీసెంట్రలైజ్డ్ అవినీతి జరుగుతుంది, పెద్ద ఎత్తునే చర్చ జరుగుతూ ఉంది. వీటిని అరికట్టడంలో కొంత మీరు ముట్టుకోవద్దని చెప్పటం, కంట్రోల్ సరే రెడ్ బుక్ ఒకటి అమలు అవుతుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. గతంలో తప్పులు చేసిన వాళ్ళు శిక్షించడం తప్పు కాదేమో, కానీ మిగతా విషయాలకు సంబంధించి హామీల అమలులో ఇప్పుడు ఉదాహరణకి మహిళలకి ఫ్రీ బస్ అన్నారు, అది రేపు ఆగస్టు 15 నుంచి అంటా ఉన్నారు. ఏ మేరకు అవుతుందో మనకు తెలియదు. మీకు ఇలా కీలకమైన కొన్ని విషయాల్లో ఇప్పటికి మొదలే కాలేదు. నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన కానీ, లేదంటే నిరుద్యోగ భృతి అన్నారు అది కానీ, ఇలా అనేక అంశాలు ఉన్నాయి. ఉన్న వాటిని కూడా ఇప్పుడు రేషన్ కార్డులు గతంలో రేషన్ షాపులకు వెళ్ళి తీసుకునేది లేకుండా ఇంటికి వచ్చి ఇస్తున్న పరిస్థితిని కొంత మార్చారని, ఇవన్నీ ఈ ప్రజలు కొంత ఇబ్బంది అన్న చర్చ కూడా నడుస్తూ ఉంది. మొత్తంగా అంటే మీరు ఇచ్చిన హామీల అమలు ఏంటన్నది చర్చ కాకుండా, సరే వాళ్ళు వెన్నుపోటు అన్నారు కాబట్టి దానికి వ్యతిరేకమను లేదు, మహానాడులో కూడా స్వోత్కర్ష తప్ప నిజంగా ఇవి చేసాము అంటే ఒక విధ్వంసం జరిగింది, ఆ విధ్వంసం నుంచి బయటపడటానికి టైం పడుతుంది. విధ్వంసం జరిగిన మాట వాస్తవమే, కానీ అందరూ అనుకుంటున్నట్టుగా ఇందాక వారు చెప్పారు, ప్రజలు ఆ తీర్పు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా విధ్వంసం జరిగి ఉంటుంది. కానీ కొత్త ప్రభుత్వం వస్తున్నప్పుడు వీటన్నిటిని అంచనా వేసుకొని కదా హామీలు ఇవ్వాలి. హామీలు ఇచ్చిన తర్వాత సంవత్సరం పైగా గడిచిపోతున్నా, సంవత్సరం అయిపోతున్నా కూడా మొదలు కాకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సుధాకర్ రెడ్డి నమస్తే. చెప్పండి. బాబురావు గారు, రామకృష్ణ యాదవ్ గారి మాటల్ని స్పష్టంగా విన్నాను. వాళ్ళిద్దరి అభిప్రాయాల్ని గౌరవిస్తానని. వాళ్ళేమి అబద్ధాలు చెప్పారని నేనేం అనడం లేదు. జరుగుతున్న పరిస్థితులు చాలా చక్కగా చెప్పారు. ఇందులో మేము కూడా కొన్ని ఒప్పుకుంటాం. ఇప్పుడు వాళ్ళు చెప్పిన అవినీతి ఎక్కడైనా జరుగుతుంటే దాన్ని అడ్డుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు తొలి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. మొదటి నుంచి చెప్తున్నారండి, మనం 2029లో గెలవాలి అనుకుంటే అవినీతి అక్రమాలు వీటికి దూరంగా ఉండండి, ఎవరైనా అవినీతి కార్యక్రమాలకి పాల్పడితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటానని చంద్రబాబు గారు చెప్తున్నారు. అయితే మన రాజకీయ వ్యవస్థలో అందరినీ మనం బాగు చేయగలమని చెప్పలేము. ఏ పార్టీ అయినా ఇక్కడ మనం యూనివర్సల్ గా లేదా సామాజికంగా ఆలోచిస్తే కొందరు ఉన్నారు, లేదని నేనేం అనడం లేదు. వాళ్ళు అన్నట్టు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి పోయినారు. ఇది రాజకీయ వ్యవస్థలో సామాజిక స్థితుల్లో ఉన్న పొరపాట్లు, అంటే ఆ విలువలు పడిపోయాయి. దాన్ని నేను ఒప్పుకుంటా. అయితే చూడండి, పెన్షన్ ఇచ్చారు. ఈ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తామని చెప్పారు. 12వ తేదీ నుంచి, అంటే జూన్ 12 నుంచి తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని చంద్రబాబు. ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 3,600 కోట్లు బకాయిలు ఉన్నాయి అంటున్నారు సార్. విద్యా వైద్యానికి సంబంధించి సరైన కేటాయింపులు లేవని అంటా ఉన్నారు. ఇలా అనేక ఉన్నాయి. అదే సార్, ఇప్పుడు విధ్వంసం, మీరు ఒక వ్యక్తి నదిలో కొట్టుకుపోతున్నాడండి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, మేము కష్టపడి అతన్ని ఒడ్డుకు చేర్చాం, ఇప్పుడే లేచి పరిగెత్తించలేదు, అయ్యో ఒక గంట అయిపోయింది, రోజు అయిపోయింది, ఆయన పరిగెత్తలేదు, మీరేమో ఆయన కాపాడారంటే అతను కోలుకోవాలి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత, ఆర్థికంగా సామాజికంగా విధ్వంసం అయిన తర్వాత నిలబెట్టి వాళ్ళని వెన్ను తట్టి నడిపిస్తున్నాం. మీకు తెలుసు, ఏడాది క్రితం రోడ్లు గుంతలమై ఉంటే ఇప్పుడు ఆ రోడ్లన్నీ కూడా చక్కగా బస్సులు వెళ్తున్నాయి. మీరు అన్నట్టు కొన్ని వెంటనే అన్ని రేట్లన్నీ తగ్గించేసి, పన్నులన్నీ తగ్గించేసి సంక్షేమాన్ని అమలు చేయడం అసాధ్యం. తగ్గించకపోగా ఇంకా పెంచుతున్నారని చెప్తున్నారు బాబురావు గారు. విద్యుత్ ఛార్జీలు పెంచారు, పన్నులు పెంచుతున్నారని కూడా చెప్తా ఉన్నారు. అదే అంటే ప్రతి దానికి పరిమితులు ఉంటాయి. చంద్రబాబు గారు తొలి నుంచి చెప్తున్నారు, మాకు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు లాంటివి. అభివృద్ధి చేస్తూ సంపదను సృష్టించి అన్ని హామీలు నెరవేరుస్తాను ఆయన చెప్తూనే ఉన్నారు కదా. మేము చేసేసామని ఎక్కడ కూడా చెప్పలే. మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరన్నారు ఏదో సోత్కర్ష మహానాడులో చేస్తామని చెప్పాం. మనం ఏమేం చెప్పామో మా కార్యకర్తలకు చెప్పాము, చేసేసామని అనడం లేదండి. మేము ఉచిత బస్సులు ఇచ్చేసాము, ఇవన్నీ చెప్పడం చేయడానికి
ఈ మామూలు మన పల్లెల్లో భాషలో కాలు చేయి కూడా తీసుకోవాలి, కూడా తీసుకునే పనిలో ఉన్నాం. రాజధాని నిర్మాణం చేస్తున్నాం, అంటే పోలారం ఎత్తు అవి ఆ ప్రాజెక్టు చేస్తున్నాం, స్టీల్ ప్లాంట్. ఇప్పుడు అవి కూడా అడిగారు. ఇప్పుడు రాజధానికి 50,000 ఎకరాలు అంతకు ముందు ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలు కావాలని అది ఎప్పటికి అవుతుంది? అది ఒక గందరగోళం. పోలవరం ఎత్తుకు సంబంధించి ఇవి కాదండి. ఇప్పుడు రకరకాలుగా పార్టీల ఆలోచనలు ఉంటుంటాయి. మీరు ఇందాక అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక విధంగా అన్నారు. సార్ ఆలోచనలు వేరు, ఆచరణ వేరు. ఆచరణ ఉమ్మడిగా నిర్ణయాలు చేస్తాం. ఒకే పార్టీలో కూడా భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. అదే ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం అంటే ఎవరి ఆలోచనలు బయటకు చెప్పకుండా ఉంటే అది నియంతృత్వం అవుతారు. పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయాలు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, లేదా బీజేపీ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు, తెలుగుదేశం వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. పార్టీ తీసుకునే అదే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వేరు, పార్టీల అభిప్రాయాలు వేరు. బాబురావు గారు ఇంకొక కీలకమైన అంశం ఒకటి, అవినీతి అటు కేంద్రీకృతంగా వికేంద్రీకృతంగా జరుగుతుంది. కేవలం జాతీయ స్థాయిలో అదానీని కాపాడటమే కాదు, ఆ కారణంగా జగన్మోహన్ రెడ్డిని కూడా కాపాడుతున్నారు. ఆ సెకీతో సోలార్ ఒప్పందం సంబంధించి చాలా వివరంగా చాలా పెద్ద ఎత్తున సుధాకర్ రెడ్డి గారు మీకు గుర్తుండాలి, ఎన్నికల ముందు అది పెద్ద అంశమైంది, బలమైన అంశమైంది. మొత్తం దాన్ని బహిరంగపరిచాం, చర్యలు తీసుకుంటామని. ఐ థింక్ ఎన్నికలు అయిన తర్వాతే అనుకుంటాను, నాకు గుర్తున్న ఎన్నికల తర్వాతే జరిగింది అది. బట్ ఇప్పటిదాకా దాని మీద అమెరికా కోర్టులో కేసు నడుస్తుంది, అమెరికాలో ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి. కానీ మన ప్రభుత్వం నుంచి ఇక్కడ ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడ్డారని మీరు ఆరోపిస్తున్న గత ముఖ్యమంత్రి ఎందుకని దాన్ని స్పీడప్ చేయలేకపోతా ఉన్నారు అన్నదానికి ఏం చెప్తారు? ప్రభుత్వంలో పాలనాపరమైన చాలా అంశాలు ఉంటాయి. మనం అనుకున్నట్టు లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా ఎవరు ముఖ్యమంత్రి వాళ్ళన్ని హామ్ బామ్ చేసేసి ఇదేమి ఇంటి ముందు చెత్త ఊడ్చి నీళ్లు చల్లి కల్లాపు చల్లినట్టు జరగదండి. ప్రభుత్వం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. తొందరపడి చేస్తే కోర్టులు జోక్యం చేసుకుంటాయి కదండి. అది ఏదైనా ఇప్పుడు చాలా మంది అంటుంటారు అరెస్ట్ చేసే లోపల వేసే, ఇదే ఎవరిది వేసేది? కోర్టు ఉందా అక్కడ, హైకోర్టు ఉందా లేదా, లోపల ఎక్కడ వేసేస్తావు? అంటే మామూలు వ్యక్తులు చెప్పినట్లుగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు పనిచేయలేదు. దానికి సాంకేతిక పరమైన అంశాలు ఉన్నాయి, రాజ్యాంగపరమైన అంశాలు ఉన్నాయి, చట్టపరమైన అంశాలు ఉన్నాయి. వాటినంతా ఆచితూచి ఆలోచించి వ్యవహారం చేయాలి. లేకపోతే బెడిసి కొడతాదండి, మొదటికి వస్తుంది. అదే మీరు చెప్పినట్టు కాదు సార్, సాంకేతిక అంశాలు రాజ్యాంగపరమైన అంశాలతో పాటు రాజకీయపరమైన అంశాలు కూడా జోడేని అన్నది బాబురావు గారి సందేహం. లేదండి, రాజకీయ అంశాలు చంద్రబాబు గారు చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా, నిజాయితీగా, విస్పష్టంగా తన అభిప్రాయాలు చెప్తున్నారు. ఆయనకి అనుసరించి కూటమిలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు కానీ లేదా అందరూ కలిసి పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలో ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీసుకెళ్లడానికి తెలుగు వారి ఖ్యాతిని దేశంలో విదేశాల్లో కూడా విస్తరింపజేయడం కోసం చాలా నిజాయితీగా పనిచేస్తున్నామని. రైట్ సార్. బాబురావు గారు, ఒక రకంగా సుధాకర్ రెడ్డి గారు కొన్ని అంశాలు చాలా హంబుల్గా ఆయన ఉన్న విషయం సరే ఏది ఉంటుంది చెప్తున్నారు, అంతవరకు మనం అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ బట్ ప్రభుత్వంగా ఇబ్బందులు ఉండొచ్చు. సరే, సంవత్సరం అయిపోయింది, ఆయన కాళ్ళు చేతులు కూడ తీసుకున్నామని అంటున్నారు. సరే, కూడ తీసుకుంటానికి సంవత్సరం అయింది అనుకున్నా, ఇప్పటి నుంచి అయినా సరే పథకాలు కానీ అభివృద్ధి కానీ అవినీతిని నియంత్రించడం కానీ మద్యాన్ని నియంత్రించడం కానీ, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డా జాతీయ స్థాయిలో గత ప్రభుత్వాలు కొల్లుడై కొన్ని భయంకరమైన తప్పులు చేసినా వాటి మీద చర్యలు ఉంటాయని అనుకోవచ్చా? ఇందాక సుధాకర్ రెడ్డి గారు చాలా విషయాలు ఆయన వ్యక్తిగతంగా చెప్పారు, సంతోషం. కానీ ఇక్కడ సమస్య వ్యక్తిగతమైంది కాదు, విధానపరమైంది, పార్టీ పరమైంది. చెప్పారు, కొట్టుకుపోతున్న ఒక వ్యక్తిని ఒడ్డుకు చేర్చారు, సంతోషం. ఒడ్డుకు చేర్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఉన్నటువంటి ఒడ్డుకు చేర్చిన తర్వాత ఉన్న ప్యాంటు చొక్కా కూడా ఇప్పేస్తున్నారు వీళ్ళు. అదే బాధ. పడ్డ మాట నిజమే, పడిన వాడు నిలబెట్టి నడిపించాలి కదా. ఉన్నది కూడా మీరు కూడా లాగేస్తే వాళ్ళు కొట్టుకుపోతున్నారు, దానికి ఇంకా తేడా ఏముంది? ఒకటే అడుగుతున్నాం సూటిగా, సెకీ ఒప్పందంలో మీరు వెంటనే యాక్షన్ తీసుకోలేదని అంట్లా. అసలు ఇంతవరకు ఒక విచారణ కమిటీ ఎందుకు వేయలేదు? దాని మీద ఎంక్వైరీ చేస్తామని ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి నోటీస్ ఎందుకు ఇవ్వలేదు?
ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిని ఛార్జ్ షీట్ లో ఎందుకు పెట్టలేదు? ఓకే. అమెరికా కోర్టు మీకు కావాల్సిన సాక్ష్యాలన్నీ ఇచ్చింది, Yes. ఎందుకు పెట్టలేదు? మ్మ్. మ్మ్. మరి దీనికి సమాధానం ఏంటి? ఎందుకు చేయలేదు? ఒకటే ఖచ్చితంగా చెప్పొచ్చు, వెనక మోడీ ఉన్నారు, అదానీ ఉన్నారు. ఓకే. అదానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు అందరూ ఒకటేనంటారు. ఒకటే విధానం కనబడుతుంది. నేను విడిగా చెప్పట్లా. ఓకే. మీకు మేము కాదు అని చెప్పదలుచుకుంటే 1,20,000 కోట్లు, ఇదేదో మీరు వ్యక్తిగత తగాదా కాదు ఇది. అవును అవును. ప్రజలకి 1,20,000 కోట్ల రూపాయల భారం. శ్రీలంకలో అదానీ ఒప్పందం రద్దయింది, అవును బంగ్లాదేశ్ లో రద్దయింది, అవును. కెన్యాలో రద్దయింది, అవును. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి లడ్డూలాగా దొరికారు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారే కింద వికేంద్రీకరణ తీసేద్దాం, కేంద్రీకరణమైన అవినీతి 25 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలని పీల్చుకు తినేటువంటి అవినీతి. స్మార్ట్ మీటర్లు సుధాకర్ రెడ్డి గారు గుర్తు చేయదలుచుకున్నా, స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని ఇప్పుడు ఇళ్లకి స్మార్ట్ మీటర్లు ఎందుకు పెడుతున్నారు? 2 కోట్ల మీటర్ల దశల వారీగా పెడతారు. అదానికి విద్యుత్ రంగాన్ని కట్టబెడుతున్నారు. మీరు గతంలో చేసింది అదే. అందుకే ఇవాళ ఖచ్చితంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వంలో మాది డబుల్ ఇంజిన్, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. మేము ఎన్డీఏలో కలిసి ఉంటే మొత్తం రాష్ట్రానికి వస్తాయి. ఏమి తెచ్చారు? హోదా వచ్చిందా? విభజన హామీల్లో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేలు కట్టారన్న ప్యాకేజీ తీసుకొచ్చారా? విశాఖ ఉక్కు ఇందాకే చెప్పారు, కాంట్రాక్ట్ కార్మికుల్ని 4,000 మందిని తొలగించారు. ఇప్పటి వరకు మాట్లాడలా. కార్మికులు సమ్మె చేస్తే సమ్మెను కూడా అణిచివేశారు. ఛార్జ్ షీట్లు ఇచ్చారు, నోటీసులు ఇచ్చారు. మీ పరిపాలనలో జరుగుతా ఉంది. ఇంకా మీరు కేంద్రం నుండి ఏంటి? దాంతో పాటు ఇంకో ముఖ్యమైనది ఆలోచించాల్సింది, అంతకు ముందు లేని ఒక ప్రమాదం, మీరు గతంలో ఎన్డీఏలో ఉన్న బీజేపీతో కలిసిన తెలుగుదేశం పార్టీ తన విధానాలతో డిమార్కేట్ అయి ఉండేది. కానీ దాదాపు బీజేపీతో కలిసి వ్యవహరిస్తా ఉంది. తెలంగాణని బీజేపీ పార్టీ పిలిపించింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి నిర్వహించారు. గవర్నమెంట్ పరంగా కొన్ని, పార్టీ పరంగా కొన్ని. బీజేపీ పిలిపిస్తే మీరు చేయటం ఏంటి? నిజంగా అంటే మీరు ఇందాక అన్నారు పార్టీ వేరు ప్రభుత్వం, ప్రభుత్వం పిలుపు పార్టీ బీజేపీ, దాన్ని మీరు అమలు చేశారు. అలాగే లౌకిక పార్టీగా తెలుగుదేశం బీజేపీతో కలిసినప్పుడు కూడా స్వతంత్రమైన వైఖరి ఉండేది. దాదాపు భజన చేస్తున్నారు. 2029లో కూడా మళ్ళీ మోడీనే వస్తారు, బీజేపీనే వస్తుందని చెప్పడమే కాదు, పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఆర్ఎస్ఎస్ బీజేపీ రూట్ మ్యాప్ ప్రకారం, ఎజెండా ప్రకారం నడుస్తున్నారు. బెంగాల్లో ఉన్నటువంటి ఎంపీల మీద చర్య తీసుకోవాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. తమిళనాడులో గవర్నమెంట్ వస్తుందని మాట్లాడుతున్నారు. ఇది దాదాపు సనాతన ధర్మం పేరుతో లౌకిక విధానాల్ని వదిలేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ మాట్లాడలా. ఇది గతంలో లేని ప్రమాదం ఆంధ్రప్రదేశ్ లోకి ఈ సంవత్సర పాలనలో దాదాపుగా బీజేపీలో అంతర్భాగం లాగా మార్చేసి, మీరు మీ అందరికీ తెలుసు ఇక్కడ నాయకులు తగాదా సమస్య కాదు. బీజేపీ ప్రాంతీయ పార్టీలని వారితో కలిసిన మిత్రులు ఏం చేసింది? బీహార్ లో ఏం చేసింది? నితీష్ కుమార్ గారి గతంలో శివసేన పార్టీ మహారాష్ట్రలో ఏం చేసింది? పంజాబ్ లో అకాలీదళ్ ఏం చేసింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా ఈ రకంగా మేము నిజమైన వైసీపీ వ్యతిరేకులం, మేము చేయగలమని ఒక రకంగా రాబోయే కాలంలో కూటమిలో ఉంటేనే బీజేపీ ఇతర రాష్ట్రాలు ఎలా చేసిందో అదే వైఖరి చేస్తా ఉంది. మీరు ఆలోచించుకోవాలి. ఆత్మగౌరవం, తెలుగు వారి ఆత్మగౌరవం మాట్లాడతారు. డీలిమిటేషన్ వచ్చి దక్షిణ రాష్ట్రాలకి నష్టం జరుగుతుందంటే పల్లెత్తు మాట చాలా అంశాలు ఉన్నాయి బాబురావు గారు, మీరు అన్నట్టుగా చాలా ఈ విషయాల్లో పోనీ మీరు రాజకీయం బీజేపీతో కలిశారు, దాన్ని వ్యతిరేకిస్తాం మేము వేరే, కనీసం కలిసి ఉన్నప్పుడు కూడా మీ స్వతంత్రతని తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం, ఎన్టీ రామారావు గారి విధానాల గురించి మీరు మాట్లాడతా రాష్ట్రాలకి హక్కులు లేకపోతే ఒక మాట మాట్లాడరు. మొన్న అధ్యక్షుడు మన ప్రెసిడెంట్ గారు రాష్ట్రాలకి చట్టాలు చేస్తే గవర్నర్లు తొక్కిపడతా ఉంటే దీని మీద సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు ఇస్తే సుప్రీంకోర్టుకి ప్రశ్నలు
ప్రెసిడెంట్ గారు వేస్తే మీరు ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి ఇదేమిటి రాష్ట్రాలు రేపు మీరు చట్టం చేస్తారు, గవర్నర్ గారు వేరే ఆపేస్తారు. పార్టీ ఉంటుంది, మీ చట్టాలను ఆపేస్తే మీరు మాట్లాడరా? అంతలోకి పోవాలా? ఇది మీ పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభిప్రాయం. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు. ఫెడరలిజానికి వచ్చిన ఇబ్బంది సార్. ఫెడరలిజానికి పార్టీ లేదా ప్రాంతీయ పార్టీ ఎందుకు పెట్టారు తెలుగుదేశం? ఎందుకు పార్టీలో రైట్ బాబురావు గారు మళ్ళీ వస్తాను ఒకసారి. రకాలైనటువంటి విషయాలతో పాటు చివరిలో ఒకటే చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు నేను మారిన చంద్రబాబు నాయుడు అని ఆయనే చెప్పారు. ఏం మారారు? మళ్ళీ సిఇఓ, మళ్ళీ P4, మళ్ళీ క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి చేయండి. పేదల దగ్గరికి వెళ్ళి ఇంట్లో టీ తాగటం కాదు. ప్రాధాన్యతలు ఇప్పటికీ కూడా రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతూ ఉంటే మీరు క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడి వదిలేస్తే ఎలాగా? కీలకమైన అట్టడుగు స్థాయి సమస్యలను ఎప్పటికీ పట్టించుకోవట్లా తెలుగుదేశం. మళ్ళీ వస్తారు బాబురావు గారు మీ దగ్గర. ఒకసారి రామకృష్ణ గారు ఇంకొక ఇప్పుడు ఇందాక బాబురావు గారు ప్రస్తావించారు ఈ విభజన హామీలకు సంబంధించి కూడా మొదటి 5 ఏళ్లలో కాస్త దాని మీద కాంగ్రెస్ లేకపోతే అప్పుడు టీడీపీ అధికారులు ఉంటే వైసీపీ మరొకళ్ళు మాట్లాడారు. కానీ గత 5 ఏళ్లుగా ఆయనేమో వాళ్ళ మెడలు ఉంచుదాం అనుకున్నాం, సాధ్యం కాలేదు, మెజారిటీ వచ్చిందని ఆయన చెప్పి తప్పించుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏకంగా కూటమిలో భాగం అయిపోయారు. చాలా కీలకంగా వెనకబడ్డ జిల్లాలకి సంవత్సరానికి 50 కోట్ల చొప్పున దాదాపు 2-3 వేల కోట్లు రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు ఉన్నాయి. ఇది కాక ఉత్తరాంధ్ర రాయలసీమకి బుందేలు కడతారా ప్యాకేజీ, దాదాపు కేబీకి బుందేలు కడతారా ప్యాకేజీ ఒక 25,000 కోట్లు రావాల్సి ఉంది. వీటి మీద సరే పరిశ్రమల రాయితీలు, ప్రత్యేక హోదా, అసలు ఈ అంశాలు నోరెత్తి మాట్లాడేవాళ్ళు కనపట్లేదు రామకృష్ణ గారు. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్కి అప్పులు తెచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించడం, అది కూడా అప్పు అని ఎవరైనా మాట్లాడితే మీరు రాష్ట్ర ద్రోహులు అన్న పరిస్థితి, ఏదో ఒకటి వచ్చింది కదా మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే పరిస్థితి. ఎవరు ప్రశ్నించకపోతే వామపక్షాలు కాంగ్రెస్ గొంతు లేకపోతే ఇప్పుడు నా చర్చలో మాట్లాడటం కానీ క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టి పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్న పరిస్థితి లేదు. ఇప్పుడు విమర్శించుకున్నా పొగుడుకున్నా పరిపాలన చేస్తున్న వాళ్లే తప్ప ఈ కార్యక్రమాలు ఏం కనపట్లేదు. రామకృష్ణ గారు ఏం చెప్తారు? సార్ ముందుగా ఒకటి అంటే సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ముందుగా ఒకటి, సో ఇది ఇప్పుడు వాడు కొట్టుకుపోయే వాడిని తీసుకొచ్చి మేము వాడికి ఆక్సిజన్ అందిస్తున్నాం అని మాట్లాడేటప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో చంద్రబాబు నాయుడు గారు ఏమంటే నాకు అనుభవం ఉంది, నాకు మొత్తం తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్థితిగతులు కూడా నాకు పూర్తిగా తెలుసు, అయినా గానీ మీకు ఒక్క పథకం కూడా తగ్గకుండా అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అమలు చేయడం కోసమే ఈ ట్రిపుల్ ఇంజన్ సర్కార్. మిగతా రాష్ట్రాల్లో బీజేపీతో డబుల్ ఇంజన్ సర్కార్ అయినా కూడా అంటే కేంద్రం రాష్ట్రం అనేది వాళ్ళ ఉద్దేశం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది, ఇంకా అంత పవర్ఫుల్ గా నడుస్తుంది. సంక్షేమ కార్యక్రమాలు పూర్తి దశలో, అదే విధంగా అభివృద్ధి పూర్తి దశలో నడిపించడానికి మాకు ఓటేయండి అని ఆ రోజు మాట్లాడిన తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ రోజు కొట్టుకుపోయేవాడు ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది అని మాట్లాడుతా ఉంటే మాటలు ఎంతగా మార్చారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సరే మీరు ఇప్పుడు మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, లేకపోతే బాబురావు గారు కాంగ్రెస్ వాళ్ళు, సిపిఐ సిపిఎం వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రాన్ని గురించి మాట్లాడే పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమంటే సార్, మేము ఎంత కొట్టుకున్నా ఎంత మాట్లాడినా రాష్ట్రంలో రెండుగా పూర్తిగా వర్టికల్ గా చీలిపోవడం జరిగింది, ఓటర్స్ కానీ లేకపోతే ఏదన్నా. సో ఆ వర్టికల్ డివిజన్ లో ఈ రాష్ట్రంలో మీడియా సెక్షన్స్ కూడా అంతే వర్టికల్ గా ఉన్నాయి. సో మోడీని ప్రశ్నిస్తే, మోడీ ప్రభుత్వం గురించి అడిగితే దాన్ని కవర్ చేసే పరిస్థితి కూడా లేదు. కమ్యూనిస్టులు మాట్లాడితే ఎక్కడో విశాలాంధ్రలోనో ఎక్కడో రావాలి, కాంగ్రెస్ వాడు మాట్లాడితే ఇంకెక్కడో సూర్యాలోనో ఏదో చిన్న ఇది దీంట్లో ఉంటే ఎక్కడో చిన్న సింగిల్ కాలం ఐటమ్ ఏదో వచ్చే పరిస్థితి ఉంది తప్ప. సో అదొకటి సార్. 10 సంవత్సరాలుగా స్టెప్ బై స్టెప్ దీన్ని పూర్తిగా నీరు గార్చుకుంటా వచ్చారట. అంటే ఇంక ఇది అవసరం లేదు అనే ఒక పరిస్థితికి తీసుకురావడం వల్ల తీసుకొచ్చారు తప్ప ఇవాళ దాని నుంచి అటువంటి వాటి అన్నిటి నుంచి డైవర్షన్, ఆ ప్రభుత్వాన్ని క్వశ్చన్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఇండస్ట్రీస్ లేకపోతే విభజన హామీలో బుందేల్ఖండ్ ప్యాకేజో ఇటువంటి వాటి అన్నిటిని నుంచి దృష్టి మరల్చడం కోసమే సనాతనాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రం పైన
ఈ రాష్ట్రంలో మాట్లాడుతా ఉన్నారు. ఓకే. ఇవాళ చూడండి, ఇప్పుడు బాబురావు గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తూ కొనసాగింపుగా నిన్న బెంగాల్లో అమిత్ షా ముస్లింలను సంతృప్తి పరచడం కోసం ఆపరేషన్ సింధూర్ ని మమతా బెనర్జీ వ్యతిరేకించింది అంటే ఈ దేశంలో ఉన్న ముస్లింలు మొత్తం ఆపరేషన్ సింధూర్ కి వ్యతిరేకం అనే రకంగా మాట్లాడుతుంటే దాన్ని చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు రాష్ట్రపతిని అందించానని చెప్పుకునే నాయకుడు కనీసం క్వశ్చన్ చేయలేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉంటే ఇక ఈ రాష్ట్రం యొక్క లౌకికవాద స్ట్రక్చర్ ఏ రకంగా వెళ్లే పరిస్థితిలో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. సో బేసిక్ గా రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రానికి కావాల్సిన అంశాలు కేంద్రంలో ఏదైతే బీజేపీ ఫార్ములా వాడి మత రంగు పులిమి మతాన్ని అడ్డంగా పెట్టి రాజకీయం చేస్తా ఉందో అదే రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తీసుకొచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ చేయిస్తా ఉంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇది టీడీపీకి తెలియని విపరీతమైన దెబ్బ తగిలే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది సార్. ఒకనొక నాటికి అంటే చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఉంది టీడీపీ. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వేరు, వాళ్ళ పార్టీ పుట్టిన ఆలోచన. పేటెంట్ కొన్నిటికి కొన్ని పార్టీలకే ఉంటుంది సార్, పేటెంట్ వేరే వాళ్ళకి రాదు. ఇప్పుడు ఆ లైన్ లో వెళ్తే మీరు చెప్పే మాట వాస్తవం సరే. ఆ పేటెంట్ విషయంలో కూడా మళ్ళీ ఇంకొకటి సార్, బీసీ ఎస్సీ ఎస్టీ మరీ ముఖ్యంగా బీసీ అనే కాన్సెప్ట్ లో తెలుగుదేశం పార్టీకి 100% పేటెంట్ రైట్స్ క్లెయిమ్ చేసుకునే ఒక పరిస్థితిని గతంలో మనం చూసాం. ఈ రోజున్న పరిస్థితుల్లో వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్లే చెప్పారు ఏమని, శాస్త్రీయంగా కులగణన చేస్తాం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా కనీసం మోడీ ప్రభుత్వాన్ని కనీసం ఒక ఉత్తరమన్నా రాసే పరిస్థితి లేదు. అదే విధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కొత్తగా వచ్చిన వాటిని మొత్తాన్ని కూడా ప్రైవేటైజ్ చేసే పరిస్థితి చూస్తున్నప్పుడు ఇక ఈ బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకి మెడికల్ విద్యను దూరం చేసే ప్రయత్నం, వాలంటీర్స్ కి 10,000 ఇచ్చి మేము కంటిన్యూ చేస్తామని చెప్తున్న పరిస్థితుల్లో దాదాపు కొన్ని లక్షల మంది వాలంటీర్స్ ని తీసేస్తే మీరు వాలంటీర్స్ కనుక డేటా తీస్తే 95% బీసీఎస్సీ ఎస్టీ ఉంటారు సార్ అక్కడ. అంటే వాడు కనీసం అంటే ఈ డిగ్రీ చదువుకునే పిల్లలు, ఇంటర్ చదివే పిల్లలు దాంట్లో ఉంటే వాడు నెలకి ఆ భత్యం గౌరవ వేతనం వస్తే కనీసం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఏదో చదువుకుని వాడు అంతో ఇంత ఒక అడుగు ముందుకెళ్లే పరిస్థితి. దాన్ని కూడా తీసేసినప్పుడు ఇక ఈ బీసీఎస్సీ ఎస్టీ కాన్సెప్ట్ ను కూడా బీజేపీని మెప్పించడం కోసం తెలుగుదేశం పార్టీ పణంగా పెట్టినప్పుడు వాళ్ళ పార్టీనే వాళ్ళు పణంగా పెడుతున్నారు. అర్థం చేసుకోవాలి. రామకృష్ణ గారు మనతో రాజశేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు. కాకుమాన్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. రాజశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. రాజశేఖర్ గారు, జూన్ 4న 2024లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడాల. చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 12 కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున మీరు వెన్నుపోటు దినం అని చెప్పి ఇవాళ రేపు కార్యక్రమం తీసుకుంటుంటే అంటే ఏంటి అసలు, అంటే ప్రజలు మీకు వెన్నుపోటు పొడిచారనా లేకపోతే అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఈ సంవత్సర కాలంగా పెద్దగా ప్రజల్లోకి వచ్చి సరే ఒక 4-5 నెలలు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే విమర్శించడం ఇబ్బందికరంగానే ఉంటుంది, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి. బట్ సంవత్సరం గడిచిపోయింది, పెద్దగా దేని మీద స్పందించిన పరిస్థితి లేదు. అదనంగా ప్రజలు ఓటేసి ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఆ రోజుని మీరు వెన్నుపోటు దినమని ప్రకటించి చేయటం, మీకు పోటీగా జనసేన వాళ్ళు సంక్రాంతి దీపావళి కలిపి జరుపుకుంటున్నాం, రాష్ట్ర సమస్యలేమో ఇప్పుడే బాబురావు గారు రామకృష్ణ గారు సోదాహరణంగా చెప్పారు. ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా పెద్ద తేడా లేదు, అదే అదాని లేకపోతే అదే అవినీతి లేకపోతే అదే గందరగోళం అని చెప్పి. ఏంటి అసలు మీ వెన్నుపోటు దినానికి కారణం ఏంటి? నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. వెన్నుపోటు దినం అనేటువంటిది ఈ రోజు పర్టికులర్గా రేపు 4వ తారీఖు పెట్టాలనేటువంటి ఉద్దేశం కూడా 4వ తారీఖునే మరి ఈ కూటమి ప్రభుత్వం అనేకగాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి రోజు కాబట్టి దానికి నిరసనగా ఏదైతే వీళ్ళ హామీలు నెరవేర్చలేదో, ప్రజలు ఏ విధంగా అయితే మోసం చేశారో, ఏ విధంగా అన్ని రంగాలని వీళ్ళు మరి వెనక్కి తీసుకెళ్లారు, కుంటుపడ్డాయో వాటన్నిటి మీద కూడా నిరసనగా ప్రజల పక్షాన నిలబడడానికి వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేసే విధంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని
తీసుకోవడం జరిగింది. అదే విధంగా మరి వెన్నుపోటుకే బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన పార్టీ మరి రామారావు గారిని వెన్నుపోటు పొడిచి తీసుకున్న దగ్గర నుంచి కూడా ఇతర పార్టీలతో కలిసినటువంటి సందర్భాలు, విడిపోయినటువంటి సందర్భాలు, మళ్ళీ కలిసినటువంటి సందర్భాలు, మళ్ళా విడిపోయి మళ్ళా కలిసిన సందర్భాలు చూస్తానే ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు ఇప్పుడు బీజేపీకి వెన్నుపోటు పొడిచినట్టు వాళ్ళు ఫీల్ అవట్లా. సరే ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచారా అనుకుంటే అది దశాబ్దాలు గడిచిపోయింది. ఇప్పుడు కొత్తగా వెన్నుపోటు అంటే ప్రజలు మీకు పొడిచారా లేకపోతే ప్రజలకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పొడిచిందనా? మీ ఉద్దేశం ఏంటి అసలు? బీజేపీకి వెన్నుపోటు పొడిచారో పొడవలేదో మనం ఒకసారి కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే మనకు అర్థమైపోతుంది. వీళ్ళు ఏ విధంగా వాళ్ళని వెన్నుపోటు పొడిచారు, ఏ విధంగా వాళ్ళతో కలిసి ప్రయాణం చేసినప్పుడు వీళ్ళు తీరు వ్యవహరించినటువంటి తీరు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మళ్ళీ కలిశారు కదా రాజశేఖర్ గారు, బ్రహ్మాండంగా వాళ్ళ ఎన్ని మర్చిపోయి హాయిగా కలిశారు. మీకేంటి బాధ? వాళ్ళు కలుస్తారు. ఇప్పుడు ఒకటండి, కలుస్తారంటే కలవాల్సిన పరిస్థితులు అనివార్యం. ఒంటరిగా గెలిచే ధైర్యము లేదా ప్రజాబలం ఎవరికి లేదు. బీజేపీకి సింగిల్ సీట్ రాదు. జనసేన పార్టీకి చూస్తే అసలు అధ్యక్షుడు గెలవని పరిస్థితులు. తెలుగుదేశం పార్టీ చూస్తే ఒంటరిగా గెలిచే పరిస్థితులు చరిత్రలో లేదు. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా కూటమితోనే ఎవరో ఒకళ్ళు కలుపుకొనే వచ్చింది తప్పితే ఒంటరికి వచ్చినటువంటి చరిత్ర ఆ పార్టీకి లేదు. కాబట్టి అనివార్యం వాళ్ళకి అధికారాన్ని చేపట్టడానికి ఎంత నీచానికైనా దిగజారేటువంటి పరిస్థితుల్లో ఈ మూడు పార్టీలు ఉన్నాయి. కాబట్టి అధికారమే పరమావధిగా వాళ్ళ ఈ యొక్క కలయికలు, విడిపోటాలు, కలయికలు. సరే, ఒక కీలకమైన ప్రశ్న రాజశేఖర్ గారు, టైం కూడా ఎక్కువ లేదు. ఇప్పుడు మీకు 11 సీట్లు ఇచ్చారు ప్రజలు. సరే, ఓట్ల శాతం ఎంతన్నా ఉండేవండి. గతంలో తెలుగుదేశంకి 23 సీట్లే ఉన్నాయి. కానీ ప్రధానంగా ఈ రోడ్డు మీద జరిగే కార్యక్రమాలు, ధర్నాలు, నిరసనలు పక్క పెడితే ఏదో కొద్దో గొప్ప చర్చ జరగాల్సింది చట్టసభల్లో. ఆ చట్టసభలకు ఇప్పటిదాకా వైసీపీ నుంచి ఉన్న 11 మంది కూడా పోట్ల వన్ సైడ్గా అసెంబ్లీ నడుస్తూ ఉంది. సంవత్సరం అయిపోయింది, మీరు మాట్లాడటానికి ఏవో కొన్ని సమస్యలు వాళ్ళు చేసినాయో చేయనియో కనీసం ఎన్నికలు గెలిచి మొహం చూపించలేని పరిస్థితి కూడా కాదు. సంవత్సరం గడిచింది. ఇప్పటికైనా సరే రాబోయే కాలంలో, ఎందుకంటే అక్కడ వామపక్షాలకో కాంగ్రెస్కో మరొక పార్టీకో ప్రాతినిధ్యం లేదు. ప్రాతినిధ్యం ఉన్న ఒక పార్టీ మీది ప్రతిపక్షంగా. మీరు వాయిస్ కూడా వినిపించకపోతే ప్రజల సమస్యలు ఎవరు మాట్లాడాలి? కనీసం అదే ఆశించవచ్చా ఈ సంవత్సరం తర్వాత మీ నుంచి? గారు ఇప్పుడు ఒకటి ఆలోచించారు. ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ ఉందో అది కౌరవ సభలాగా తయారైంది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు అడిగారు? సమయం కోసమే కదా. ప్రజా సమస్యలు చర్చించడానికే సమయం కావాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడిగారు. అందువల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు మాకు ఏది అవసరం లేదు, కేవలం సమయం అనేటువంటిది మాత్రమే మాకు అవసరము అనేటువంటి పాయింట్ మీద అడుగుతుంటే దాన్ని వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే అక్కడ సమయం ఇవ్వాల్సి వస్తుంది. ప్రజల సమస్యల పట్ల ప్రతిపక్షాలుగా ప్రజల గొంతు వినిపించాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. కాబట్టి ఆ యొక్క బాధ్యతను నెరవేర్చేటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. అక్కడ మాకు సమయం ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు అదిగా సార్ వ్యతిరేకించేది గతంలో 23 ఉన్నప్పుడు వ్యతిరేకిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే లేదా మీ వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే అడ్డగోలుగా కట్ చేస్తే కొన్ని ప్రజలు చూసుకుంటారు. సమయం ఒక నిమిషం ఎక్కువ తక్కువ పక్క పెట్టండి. ఆ వంక చూపించి మీరు అసలు అసెంబ్లీకే 5 ఏళ్ళు వెళ్ళకుండా పోతే ప్రజలు ఎందుకు ఓట్లేసినట్టు రాజశేఖర్ గారు మీకు? సార్ ఇప్పుడు కటారి గారు, ప్రజలు ఓటేశారు, ప్రజలు మమ్మల్ని ఆదరించారు, అంతవరకు 40% ఓట్లు ఇచ్చారు. కానీ అసెంబ్లీలోకి వెళ్ళినంత మాత్రానే ఏదో అయిపోతుంది లేదా ఏదో మాట్లాడితే జరుగుతుంది అనేటువంటి ఆలోచన కానీ లేదా ఉద్దేశం జరిపించే ఉద్దేశం వాళ్ళకి లేదు, జరుగుతారన్న నమ్మకం మాకు లేదు. ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు కూడా చూసాం మేము, ప్రతిపక్షలో ఉన్నప్పుడు చూసాం మేము 14 నుంచి 19 దాకా వాళ్ళ తీరు చూసాం. ఇప్పుడు కూడా మరి వాళ్ళ తీరు చూస్తా ఉన్నాం. ఎలాంటి వాళ్ళు పెట్టారండి? స్పీకర్ గా వాళ్ళు పెట్టారు, లేదా డిప్యూటీ స్పీకర్ గా వాళ్ళు పెట్టారు. వీళ్ళు
ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ఆడబెట్టి మరి అసెంబ్లీలో మాట్లాడేటువంటి అవకాశము లేదా ప్రతిపక్ష హోదా లేకుండా మాట్లాడే అసౌమ్యం కాబట్టి ప్రజల వైఎస్ఆర్సీపీ ప్రజల్లో మాట్లాడటం, ప్రజల్లో ఏదైనా కార్యక్రమాలు తీసుకోవటమే కానీ చట్టసభలకు వెళ్ళే అవకాశం అయితే, అంటే మీరు చెప్తున్న వెర్షన్ బట్టి కారణాలు ఏమన్నా కానివ్వండి. సార్ ఇప్పుడు ఆల్రెడీ ఈ అంశం కోర్టులో నడుస్తా ఉంది, దానినేయండి వచ్చిన తర్వాత చూస్తాం. అది అలా ఉంచితే సార్ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఏంటి? ఇప్పుడు వెన్నుపోటు తినం అనేటువంటి దాన్ని ఎందుకు పెట్టాం, ఎందుకు పెట్టవలసి వచ్చింది అనేటువంటి మాట నేను ఒక మాటలో చెప్పదలుచుకున్నాను. వీళ్ళు ఏంటంటే ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 ఈ హామీలే కాకుండా దాదాపు 147 హామీలు ఇందులో ఉన్నాయి. ఇది ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. కేవలం ఒక్క పెన్షన్ మాత్రమే ఇష్టం జరిగింది. ప్రజల్ని మరి కేవలం ఈ సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళ హామీల వల్లే వీళ్ళ అధికారంలోకి వచ్చింది. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికో లేదా ఇతర పార్టీ వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి ఈ రోజు ప్రజలకు డైరెక్ట్ గా వెన్నుపోటు పొడిచినట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఈ యొక్క పరిస్థితులను చూస్తే. కాబట్టి ప్రజల పక్షాన నిలబడాలా, ప్రజల యొక్క గొంతు వినిపించాలా, ప్రజల తరఫున ఉద్యమాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కాబట్టి మరి సంవత్సరం పాటు కొంత మీరు అన్నట్టు ఉద్యమాలు చేయలేదంటే చేసాం గతంలో కూడా. అప్పుడప్పుడు ఉద్యమాలు చేయడం జరిగింది, విద్యార్థులకు కానీ రైతుల పక్షాన కానీ లేదా పొగాకు మిర్చి రైతుల విషయంలో, పొగాకు రైతుల విషయంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. అయితే ఇప్పుడు సంవత్సరం దాటిపోయిన తర్వాత కూడా ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేనటువంటి సందర్భంలో ఇక పోరాటానికి సిద్ధపడే మరి రేపు వెన్నుపోటు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో మరి జనసేన పార్టీ కూడా ఏదో చేయబోతోంది అని మాట విన్నాం, మీరు చెప్తా ఉంటే వింటున్నాం, అది కూడా సోషల్ మీడియాలో కూడా చూసాం. కానీ చూద్దాం మరి వాళ్ళు ఎందుకొరకు చేస్తారో. ఇప్పుడు జనసేన పార్టీ పరిస్థితి కూడా ఏంటంటే మీరు వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళు సంబరాలు అనుకుంటున్నారు, తప్పే ఉంది. అలాగే ఇక్కడ వాళ్ళు జనసేన పార్టీ బానిసత్వం చేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ప్రశ్నించేటువంటి కోసం పుట్టిన పార్టీ అది. ప్రశ్నించడం మర్చిపోయి లొంగుబాటుతనానికి వాళ్ళు అలవాటు పడిన పరిస్థితుల్లో ఇప్పుడు తెలుగుదేశం అసలు అధికారంలో ఉన్న పార్టీ, చలాయిస్తున్న పార్టీ, ముఖ్యమంత్రికి ఉన్న పార్టీ, వాళ్ళు అలా ఉంటే వీళ్ళు మేమేదో చేస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడతాం ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరి ఏమైనా మేమైతే సిద్ధంగా ఉన్నాం. రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల గొంతుకై ప్రజా సమస్యలు ఏదైతే కూటమి హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పోరాటం చేస్తుంది, ఎలాంటి రాజీ లేనటువంటి పోరాటం చేస్తుంది అని మాత్రం తెలియజేస్తున్నారు. ఆఖరిగా సుధాకర్ రెడ్డి గారు కీలకమైన ప్రశ్న ఒకటి బాబురావు గారు, రామకృష్ణ గారు ఇద్దరు లేవనెత్తారు మీకు సంబంధించి. సరే ఈ అంశాలు పక్కకు పెడితే తెలుగుదేశం పుట్టుకు నుంచి తెలుగువారి ఆత్మగౌరవం ఒక అంశం అయితే ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా బీసీలు ముఖ్యంగా మైనారిటీలు, సరే దళితులు మొదటి నుంచి కొంత కాంగ్రెస్తో ఎక్కువ ఉండేవాళ్ళు, సరే ఆ కాంగ్రెస్ తర్వాత వైసీపీ చెల్టు ఇది చరిత్ర పక్కకు పెడితే బీసీలు మైనారిటీలు బాగా తెలుగుదేశంతో మింగిలయ్యారు. పెద్ద ఎత్తున బీసీ నాయకత్వం మంత్రులుగా మొట్టమొదటి తరం విద్యార్థి నాయకులకి వీళ్ళందరికీ అవకాశాలు కల్పించారు. ఆ వల్లే ఇప్పటిదాకా మనకి యనమల రామకృష్ణ గారి దగ్గర నుంచి చాలామంది ఇప్పటిదాకా సీనియర్ మోస్ట్ లీడర్స్ అంతా అలా వచ్చిన వాళ్ళే తెలుగుదేశంలోకి. మరి వీళ్ళందరూ ఇప్పుడు ఈ లైన్ వదులుకోవటానికి, ఈ సెక్యులర్ లైన్ వదులుకోవటానికి క్రమంగా అది మరొక కోణం హిందుత్వాన్ని మరో కోణంలో వెళ్తూ ఉంటే గతంలో కొంత డిటాచ్ అయ్యేది తెలుగుదేశం. అలాంటి విషయాల్లో పెద్దగా వేలు పెట్టకుండా ఒక దశలో మీకు తెలుసు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారినప్పుడు మోడీ గారిని అసలు ఏపీలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కాలు కూడా పెట్టినవును, గుజరాత్ గోద్రా ఇన్సిడెంట్ తర్వాత మాట్లాడిన నాయకత్వం ఇవాళ సైలెంట్గా సరెండర్ అవుతున్నది ఈ అంశాల పట్ల. సనాతన ధర్మం లేకపోతే మరొకటో ఏదో ఒక చిన్న సంఘటన జరిగితే దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేయటం, అపచారం జరిగిపోయిందని ఈ భావాలు పెరగటం పార్టీగా మీకు నష్టం, రాష్ట్రంగా సెక్యులర్ భావాలు పోవటం, లేదా ఫెడరల్ అంశాలు కీలకంగా మాట్లాడారు. చట్టాలు తీర్మానాలు చేస్తే గవర్నర్ గారు నొక్కి పెడితే దాని మీద మనం మాట్లాడిపోతే రేపు మనకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది కదా. ఏం చెప్తారు సుధాకర్ రెడ్డి గారు? సార్ మొదటిది బీసీలకి పెద్ద పీట వేస్తున్నాం. నామినేటెడ్ పదవులు అన్ని కూడా మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత లేదా కూటమి ప్రభుత్వంలో ఇటీవల ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో
అన్నింటిలో దాదాపుగా 50%, ఒక్కొక్కసారి 49, 51 అట్లా కూడా అవుతుంది. ఒక్కొక్క లిస్ట్ లో 50% ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, ఎస్టీలకు ఉందా లేదా చూడండి. మైనారిటీలు రామకృష్ణ గారు చెప్పారు, ముస్లింలకి వాళ్ళ మెప్పు కోసం ఆపరేషన్ సింధూర్ని వ్యతిరేకించిందని, దేశంలో ఉన్న ముస్లింలంతా ఆపరేషన్ సింధూర్ని వ్యతిరేకించినట్టుగా అమిత్ షా గారు మాట్లాడారని చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి ఖండించకపోతే ఎక్కడా భావన సార్? ఇప్పుడు ఎవరో చెప్పినవే భావాలు కాదండి రాజకీయాలు. మీరు ఇందాక అన్నారు లౌకిక రాజ్యము అన్నంత మాత్రాన సనాతన ధర్మానికి హాని జరుగుతుంటే వదిలేయాలని ఎక్కడన్నా ఉందండి? అంటే నేను ఇతర మతస్థుల్ని గౌరవిస్తాను, అలాంటప్పుడు నా మతానికో నాకు వ్యక్తిగతంగా హాని జరుగుతుంటే దాన్ని నిరోధిస్తే తప్ప, అది తప్పంటే తప్ప. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువగా ఉంది. కుల మతాలని ప్రలోభపరిచి ఎక్స్ప్లాయిట్ చేసి రాజకీయాలు చేయడం అనాదిగా వస్తూనే ఉంది అన్ని రాజకీయ పార్టీలు. దానికి ఏం లేదు. కొన్ని కులాలని కొన్ని పార్టీలు ఓన్ చేసుకోవడం, లేదా కొన్ని మతాలని కొన్ని పార్టీలు ఓన్ చేసుకోవడం, ఓన్ చేసుకుంటే పర్వాలా, దూరం చేసి ఒకరిని దూరం చేసి తిప్పితే రెండో వాడి దగ్గరికి రాడన్నట్టుగా ఉంది, అది సమస్య. ఇది గందరగోళం ఉందండి. ఇది పరిపూర్ణమైన పరివర్తన ప్రజల్లో వస్తే తప్ప ఇలాంటి గందరగోళ పరిస్థితులు తప్పు. రాజకీయాల్లో అంటే మనం అందరం కూడా రాజ్యాంగబద్ధంగానే పనిచేస్తున్నాం, దాన్ని కాదనలేం. తిరుమల కొండలో అపవిత్రం జరిగితే కూడా మీరు అడగకండి, సనాతన ధర్మం అని చెప్పకండి అంటే ఎలాగండి? సనాతన ధర్మం, హిందూ ధర్మం ఏమన్నా వాళ్ళకి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి రాసి ఇచ్చేసామా? కాదండి, మేమంతా కూడా అందరూ హిందువులే, కాదని కాదు కదా. ఓకే సార్, దాని మీద అది పార్టీగా అన్యాయం జరిగితే ఎలా సహిస్తాను? ఓట్ల కోసం ఎక్స్ప్లాయిట్ చేయడం వేరండి, ఎక్స్ప్లాయిటేషన్ వేరు. చట్టబద్ధంగా పరిపాలన సాగిస్తున్నాం. టైం అయిపోయింది, సుధాకర్ రెడ్డి గారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో అది వెన్నుపోటు దినమా లేకపోతే విద్రోహ దినమా, సంబరాలు చేసుకునే పరిస్థితి అంటే రెండూ కాదని మిగతా పక్షాలు భావిస్తున్నాయి. ఇచ్చిన హామీలు ఇంకా అమలు పూర్తిగా మొదలు కాలేదు, కొన్ని మాత్రమే అమలవుతున్నాయని చెప్తున్నారు. వాటి మీద పోరాడి సాధించే పరిస్థితి ఇతర ప్రతిపక్షాలకు లేదు. ఉన్న ఒక్క ప్రతిపక్షం కక్ష సాధింపులు లేదంటే అసెంబ్లీలో కూడా మాట్లాడే పరిస్థితి లేనటువంటి స్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ఏం జరుగుతుంది రాబోయే కొన్ని సంవత్సరాల్లో అన్న మిగతా హామీలన్నీ అమలవుతాయా, ఆంధ్రప్రదేశ్ సంక్షేమ అభివృద్ధి నిజంగా రెండు కళ్ళుగా ముందుకెళ్తాయి అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. చర్చలో పాల్గొన్న సుధాకర్ రెడ్డి గారికి, రాజశేఖర్ గారికి, రామకృష్ణ గారికి, బాబురావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సరే.